హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాచిలర్స్ బాల్కనీ. ఈరోజు నేను ఉల్లిపాయ కర్రీ చేశానండి. ఈ ఉల్లిపాయ కర్రీతో ఒక ముద్ద ఎక్స్‌ట్రాగానే తింటామండి. మీకేమి తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసి తిన్నారంటే చాలా అంటే చాలా బావుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి పాన్‌లో కాస్త ఆయిల్ వేసి అది కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి చాలా బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి చిలుకలు వేసి వాటిని కాస్త వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత టమోటా ముక్కలు లేదా టమోటాని నేను ఇక్కడ మిక్సీ పట్టి వేశానండి. అది వేసి కాస్త మగ్గనివ్వాలి. అది కాస్త మగ్గి కాస్త ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి వాటిని కూడా బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. అవి కాస్త మగ్గిన తర్వాత మనకి తగ్గట్టుగా కాస్త వాటర్ వేసుకొని అలా వాటన్నిటిని కాసేపు ఉడికించాలి. అవి కాస్త ఉడికిన తర్వాత ఆయిల్ కాస్త పైకి తేలుతుంటుందండి. ఆ టైంలో కాస్త ధనియాల పొడి వేసి అలా ఇంకాసేపు మగ్గనిచ్చి ఈ కాస్త ఆయిల్ పైకి తేలి అంతా రెడీ అనుకునే టైంలో కాస్త కొత్తిమీర నేనైతే ఇక్కడ 2 పుదీనా రెమ్మలు కూడా వేశానండి. వేసి వాటిని అలా కాసేపు మగ్గనిచ్చి తీసామంటే చాలా అంటే చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలోకి మస్ట్ ట్రై దిస్ వన్.